నమస్కారం అండి. ఈరోజు మా ఇంట్లో దీపావళి శుభాకాంక్షలు అండి. ఈరోజు దీపావళి పండుగ, అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నానండి. నేను ఈరోజు బొమ్మలు పెట్టుకుంటారండి ఇంట్లో. లక్ష్మీ బొమ్మ, దొంతులు, కృష్ణుని బొమ్మలు, పువ్వుల చెట్లు, మళ్ళా ఇవి కృష్ణయ్యని ఇవన్నీ పెట్టానండి. ఇప్పుడు మళ్ళీ నేను చేసే విధానం చూపిస్తాను పెట్టాలనేది. ముగ్గేస్తున్నానండి. పసుపు ఇట్లా లక్ష్మీ అమ్మవారిని పెట్టుకోవాలి కదా, ఇలాంటి ముగ్గు వేసుకోవాలండి. మా ఇంట్లో దీపావళి చీకటి వెలుగుల రంగేలి, జీవితమే ఒక దీపావళి, జీవితమే ఒక దీపావళి. ఇలాంటి ముగ్గు వేసుకోవాలండి. ముగ్గు వేసుకొని రంగులు వేసుకోవచ్చండి. నేను మాత్రం రంగు ఏం తెలియదండి. ఇలా చక్కటి ముగ్గు వేసుకోవాలండి. ముగ్గు వేసుకొని చక్కగా ముగ్గు వేసుకొని ఇలాగ చేయాలండి. మీరు అన్నారు కదా నన్ను రక్త పిశాచాన్ని అంటే ఒప్పేసుకున్నాం అన్నమాట. నేనైతే పండుగ మంచిగా చేస్తానండి. దొంతులు ఈరోజు దీపావళి పండుగ అంటే, దీపావళి అంటే అసలు అర్థం ఉందండి. అమావాస్య రోజు వచ్చే దీపావళి అంటే అంత మంచిగా అందరు ఇంట్లో తలస్నానాలు చేసుకొని, ఇవాళ భోగి కాబట్టి ఈరోజు తలస్నానాలు చేసుకుంటారండి. తలస్నానాలు చేసుకొని కొంతమంది దేవుళ్ళని కడుక్కొని మంచిగా దేవుళ్ళకు కడుగుతారండి. దేవుళ్ళని దేవుళ్ళని కడుక్కొని మంచిగా దేవుళ్ళకు నైవేద్యం పెడతారండి. పేనీలు కానీ, పరమాన్నం కానీ, పొంగలి కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అండి మీరు. అయితే కొంతమంది ఏం చేస్తారండి, కొన్ని ఇళ్ళ భర్తని చాప వేసి మంచిగా కూర్చుండబెట్టి మంగళారతి ఇస్తారండి. భర్తకు బొట్టు పెట్టి మంగళారతి ఇస్తారు. అలా చేసుకుంటారండి ఈరోజు. తర్వాత వాళ్ళకు పేనీలు ఇస్తారండి. టీపీ పేనీలు పాలు పోసి పేనీలు తినబెడతారండి ఈరోజు భర్తకు. అయితే భర్త ఏమన్నా భార్యకు కానుకగా ఇవ్వాలండి. ఉంటే ఇవ్వాలా, లేకుంటే లేదండి. లేనప్పుడు ఏం చేస్తాం, ఉంటే మాత్రం ఇస్తారండి. అది చాలామంది గుజరాతీ ఇళ్ళల్లో, మార్వాడి వాళ్ళ ఇళ్ళల్లో అవుతుందండి. చూడండి ముగ్గు ఇలాగా వేసుకోవాలండి. మంచి తెల్లటి బండి అండి. చూశారు కదండి, ఇట్లా వేసుకొని అమ్మవారిని పెట్టినాక తీసేసి కట్టి చూశారు కదండి. ఇలా అమ్మవారు లక్ష్మీ అమ్మవారు అండి. ఇలాగ మంచి ఇట్లా ముగ్గు వేసుకొని ఇట్లా కూర్చుంటే పెట్టాలండి.
చెప్పాలంటే వాళ్ళ అత్త వాళ్ళ అంతేనండి. ఇలాగా తులసి చెట్టు తులసి మొక్క ఉన్నది, చెట్టు పెట్టాను ఫస్ట్. తర్వాత లక్ష్మీ అమ్మవారిని పెట్టాను ముగ్గు పైన. చూశారు కదా మీరు ముందే. దొంతులండి, అమ్మవారికి దొంతులు అంటే చాలా ఇష్టము, అందుకని అన్ని దొంతులే పెట్టానండి నేను. చూసి కృష్ణయ్య అండి. దీపాలండి, సాయంత్రము దీపారాధన చేస్తారండి సాయంత్రం. ఇప్పటికైతే ఇవి రెడీ చేసి పెట్టేశాను. ఇంత బాగున్నాయి కదండి. ఇలా చేసుకొని తర్వాత ఒక 6 తర్వాత అప్పుడు అన్ని దీపాలు పెట్టి గౌరమ్మని చేసి అరటి పండ్ల తాంబూలం పెట్టి తమలపాకులతో తాంబూలం పెట్టి మంగళారతి ఇచ్చి మళ్ళా పేనీలు పాలు వేడివేడి పాలు చక్కెర వేసి నైవేద్యం పెట్టాలండి. ఈరోజు భోగి పండుగ బొమ్మలు, దీపావళి, భోగి శుభాకాంక్షలు. చూసారు కదండి, చిన్న చిన్న కృష్ణుడు, చిన్నవి చిట్టి వినాయకుడు, వేణువులు, చిట్టి చిట్టి బొమ్మలు, చిట్టి చిట్టి బొమ్మలు, పొన్నారి బొమ్మలు, అందమైన బొమ్మలు, అందాలకే ఈ బొమ్మలు, ఆడుచు పాడుచు బొమ్మలు, ఇంటి వెలుగు బొమ్మలు. దీపాలండి ఇలా ఉన్నాయి. చూడండి, ఇలాగా ఈరోజు భోగి పండుగ, ఈరోజు బొమ్మలు పెట్టుకుంటారు, ఇక ఇలాగా చేసుకుంటారండి. పాయసం పేనీలు పెట్టామండి, దీపాలు వెలిగించుకోవాలి. చూసారు, చూశారు కదండి, ఇలాగా చేస్తానండి. ఈరోజు కనీసం 2 దీపాలు పెట్టి కడప కాడ 2 దీపాలు పెట్టి మంచిగా భోగి పూజ, భోగి పండుగ, బొమ్మల పండుగ చేసుకోవాలండి. పేనీలు నైవేద్యం పెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీరు. ఓకేనా అండి, థ్యాంక్ యూ అండి.